హీరో విలన్ కొట్టుకొని కమెడీని చంపేసారట. అట్లుంది. ఎవరిని కూడా మనం చీప్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ శారీని తీసి పడేస్తున్నారు. కానీ ఎవరు రేంజ్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. బిజినెస్ పేజెస్ వాళ్ళు మా పేజ్లోనే దొరుకుతుంది, మా పేజ్లోనే ఉంటుంది, మేము కస్టమైజ్ చేపిస్తున్నాం శారీస్ అని చెప్పి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తే అది చెప్తుంటారు. సో మీరు కూడా కొంచెం చూసి ఆలోచించి చెప్పండి. ఎందుకంటే ఇలాంటి గొడవలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీతో పాటు అందరు బిజినెస్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు కదా ఏంటి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇంకొకటి, మనము ఒక బ్లౌజ్ ఫుల్ స్టిచ్ చేయించుకుంటేనే 10,000 to 20,000 అవుతుంది. శారీ మొత్తము హ్యాండ్ మేడ్ వర్క్ అంటే 5,000కి వస్తుందా? స్పెషల్ శారీ ఇది 12 to 1,500 అయింది, కరెక్ట్ గుర్తులేదు నాకు. సో నేను ఒక 5.5 మీటర్స్ తీసుకొని ఇట్లా శారీ లాగా నేను స్టిచ్ చేయించుకున్నాను. 1,500 పెట్టినాం మనం. ఇది స్పేస్ సిల్క్. సో అట్లాంటిది అది ప్యూర్ క్రేప్ ఇచ్చేసి హ్యాండ్ వర్క్ అంతా 5,000కి ఎందుకు ఇస్తారు? ఎవరైనా బిజినెస్ లాస్కి ఎందుకు చేస్తారు? అంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిందో మీరు అది హ్యాండ్ మేడ్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్కి తెలియదు అది హ్యాండ్ మేడా లేదంటే మిషన్ మేడా అనేది తెలియదు. సో అదే అంటున్నా, మరి అంత విజిబుల్ అయ్యే అవి కూడా మీరు అట్లా చెప్తే ఎవరు నమ్ముతారు? జనాలు ఎంపించోళ్ళు కాదు కదా. సో ఈ మాటల వల్ల ఎవరు హట్ అవుతారో నాకైతే తెలియదు. నాకు అనిపించింది నేను మాట్లాడినా. యాక్చువల్గా ఆ ఇన్ఫ్లుయెన్సర్కి నేను కామెంట్ పెట్టింది కూడా ఎందుకంటే నేను జస్ట్ ఆ వీడియో మాత్రమే చూసి, ఆ వీడియో చూసి నాకు ఏమనిపించింది అంటే ఆమె పర్సనల్గా బాధ పెట్టిండ్రేమో అందుకు అట్లా అన్నది అనుకున్నా. కానీ నేను ఈ బిజినెస్ గురించి ఇట్లా అవుతుందని చెప్పేసి నాకు తెలియదు అనమాట. దీని గురించి కూడా పర్సనల్గా వెళ్ళొద్దు. మనం బిజినెస్ శారీస్, బిజినెస్ పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడ సిచ్యువేషన్ ఏంది అక్కడ వరకే మాట్లాడాలి. మనము పర్సనల్గా వెళ్ళి మాట్లాడొద్దు. వేరే పేజెస్ వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలు ఫోటోలు పెడుతున్నారు. నేనే ఒకటి చూశాను, ఆమె ఫోటో పెట్టేసి ఆ శారీనే 1899 అని కూడా పెట్టారు. నేను చూసాను అది. మీరు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు పెట్టుకోండి. రీసెలర్స్ దగ్గర పిక్స్ ఉండవు, రిఫరెన్స్ వీడియోస్ ఉండవు అని అంటే రిఫరెన్స్ వీడియో మేము వాడుకోవచ్చా? ఎందుకంటే పబ్లిక్ లో ఉంది కదా అకౌంట్, వాళ్ళు ఒప్పుకుంటారు మేము పెట్టుకోవచ్చా వాడుకోవచ్చా అంటే. ఇప్పుడు మరి వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఫోటోస్ తీసుకొని మనము పెట్టేసుకొని మనం బ్లాక్ చేసుకుంటే వేరే వాళ్ళు సెండ్ చేస్తారు కదా. సో అదనమాట. అందుకే అట్లాంటివి చేయకుండా మీరు ఏదైనా ట్రాన్స్పరెంట్గా చేయండి. బిజినెస్ పనికిరాని కొలాబరేషన్స్ చేయకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పనికిరాని ఏదైనా మీకు వస్తే మీరు మళ్ళీ వాళ్ళకి పంపించేసేయండి. వాళ్ళకి పంపించి మేము చేయమండి. ఎందుకంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు మీరు ఒక టాపిక్ మాట్లాడితే చూసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందరు ఇదే వీడియోలు చేస్తున్నారు, ఇవే వీడియోలు వస్తున్నాయి కాబట్టి నేను ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇన్ని శారీస్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను. అసలు కస్టమర్స్ ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలని మాత్రం ఎవరు అనుకోవట్లేరు. ఇప్పుడు బిజినెస్ పేజెస్ వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వాళ్ళు సపోర్టివ్ వీడియోస్ పెడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ గురించి సపోర్టివ్ వీడియోస్ పెడుతున్నారు. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అనేది బాలేదు సోషల్ మీడియాలో. సో అందుకని చెప్పేసి నేను అసలు ఏంటిది అని చెప్పేసి క్లారిటీ ఇద్దామని చెప్పేసి అందుకే నేను ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకొని ఇవన్నీ చూపించుకుంటూ నేను వీడియోస్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే బిజినెస్ పేజెస్ వాళ్ళకి కస్టమర్స్ మెసేజ్ చేసి రిప్లికా అంట కదా, ఇది మీరు ఇది ఇట్లా సేల్ చేస్తున్నారంట కదా, ఇది మిషన్ మేడ్ అంట కదా, అట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారంట. ఆ టైంలో వచ్చిన కొన్ని వీడియోస్ వల్ల అట్లా వాళ్ళ మైండ్ పాపం కస్టమర్స్ ఏం తెలియదు కదా. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ నమ్ముతారా, బిజినెస్ పేజెస్ వాళ్ళని నమ్ముతారా? ఇప్పుడు ఇటు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అటు బిజినెస్ పేజెస్ వాళ్ళు ఇట్లా చెప్తే ఇప్పుడు వాళ్ళు ఎవరిని నమ్ముతారు? వాళ్ళు ఇట్లా చేస్తున్నారని వీళ్ళు చెప్పడం, వీళ్ళు ఎట్లా చేస్తున్నారని వాళ్ళు చెప్పడం. మరి ఆన్లైన్ పర్చేసింగ్ చేసే వాళ్ళకి మాత్రము అదొక టైప్ ఆఫ్ అది పట్టుకుంది. అంటే వీళ్ళు ఈ రిప్లికాలు ఈ ఒరిజినల్ ఇవి ఏంటనేది మనకు తెలియకుండా ఇట్లా అమ్మేస్తున్నారు వీళ్ళు ఇంత కాస్ట్ పెట్టేసి అనేసి అనుకుంటున్నారు. కస్టమర్స్ అందరూ కన్ఫ్యూజన్ లో పడిపోయి ఏ పేజ్ లో కూడా అసలు ఈ శారీకి సేలే లేకుండా పోయిందంట. ఎందుకంటే చిన్న బిజినెస్ పేజెస్ వాళ్ళు ఇట్లాంటి ఇప్పుడే బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ వీడియోస్ జెన్యూన్ గా ఉన్న పేజెస్ కూడా సఫర్ అవుతున్నారు అనమాట. ఎవరి దగ్గరైనా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్